వైఖరి రచించాలి రచించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి రచించాలి రచించాలి జై బీసీ జై జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల వ్యవహరిస్తున్న మొండి వైఖరి రచించాలి రచించాలి బీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి రచించాలి రచించాలి జై పూలే జై జై పూలే పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల డిమాండ్ పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 24 గంటల నిరవధిక దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి దేశంలో రాష్ట్రంలో గత 40 సంవత్సరాలుగా మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ మరి దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఈ రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉంటున్న కాంగ్రెస్ ఈ 79 ఏళ్ల ప్రజాస్వామ్య దేశమని గొప్పగా చెప్పుకుంటున్న ఈ దేశంలో మరి భారత రాజ్యాంగం ఏమో ఎవరి జనాభాతో వారి వాటా ఇవ్వాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తా ఉంటే మరి దేశంలో 10% లేనటువంటి అగ్రకులాలే ఈ దేశాన్ని 79 సంవత్సరాలుగా పాలిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర జనాభాలో 7% ఉన్న అగ్రవర్ణాలే 79 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు. మరి దేశ జనాభాలో 60%, ఈ రాష్ట్ర జనాభాలో 56% ఉన్న బీసీలు పాలించబడుతున్నారంటే మరి ఇదే ప్రజాస్వామ్యమా, ఇదేనా సామాజిక న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. మా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి 40 ఏళ్ళుగా ఉద్యమాలు నడుస్తుంటే ఏ ఒక్క డిమాండ్ పరిష్కరించిన పాపాన అవ్వలేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మా డిమాండ్స్ పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగే బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి, బీసీలో రోస్టర్ విధానం అమలు చేసి ఎస్సీ ఎస్టీ లాగే బ్యాక్లాగ్ పోస్టులు బీసీ వర్గాలకు వర్తింపజేయాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి, బీసీ ఉద్యోగులకు పదోన్నతులో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కేంద్రానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ డిమాండ్ల మీద ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. అలాగే రాష్ట్ర విషయానికి వస్తే మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లాలో బీసీ డిక్లరేషన్ సభ పేరుతో మరి బహిరంగ సభ పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ సభలో మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ 42% అమలు చేస్తామని చెప్పి మరి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించింది. అలాగే తన ఎన్నికల మేనిఫెస్టోలో అనేక బీసీ అంశాలు చేర్చి ఏ ఒక్క బీసీ అంశాన్ని కూడా ఇప్పటి వరకు మరి అధికారం చేపట్టి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని కూడా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం అంటే ఇది బీసీలపై వివక్ష కుట్ర కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మరి నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని